సెప్టెంబర్ 26వ తారీఖున అక్యుపంక్చర్ని స్వతంత్ర ప్రతిపత్తి గల వైద్య విధానంగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన మందులు లేని వైద్యం అతి తక్కువ ఖర్చుతో అందించేలాగా భారత ప్రజలకు ఒక మంచి సౌకర్యం ఇచ్చినందుకు మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారికి, అలాగే మాజీ ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శ్రీపాద యశోపతి నాయక్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దీని మూలంగా రాబోయే కాలంలో ప్రజలకు మూల చికిత్స, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఆరోగ్య విధానం అతి తక్కువ ఖర్చుతోనే కాకుండా ఆయుర్దాయం పెరిగేలాగా, అసహజ మరణాలు తగ్గేలాగా ఉపయోగపడే ఆక్యుపంక్చర్ గుర్తించడం ఓ మంచి పరిణామంగా చెప్తా ఉన్నా. మరియు ఈ గుర్తింపు రావడంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రని కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎంపీ కృష్ణబాబు గారు, ఆయుష్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతూ త్వరగా ఈ విధానం గుర్తించబడేలాగా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఆంధ్రప్రదేశ్ ఆక్యుపంక్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఆక్యుపంక్చర్ విద్యని అందించడానికి కాలేజీలు ఏర్పాటు చేయవలసినదిగా కోరుతున్నాం. అలాగే